సభాధ్యక్షులు మిత్రుడు పృథ్వీ, సభకు విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఎస్సీ వర్గీకరణను నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. బీసీలో ఒక చిన్న కులానికి చెందిన వ్యక్తిగానే కాకుండా బీసీల చెందిన సమస్యల మధ్యకాలంలో వాటిపైన ఉద్యమాలు చేస్తూ ఉండటం వల్ల, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాల కోర్చి ఉద్యమాన్ని మేము కూడా అందులో పాల్గొనడానికి అవకాశం దొరికినందువల్ల ఈ వర్గీకరణను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, మాకు సామాజికంగా రాజకీయంగా చైతన్యం కలగడానికి మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమమే ప్రధాన కారణం అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే అనేక సమస్యలపైన ఉద్యమాలు చేస్తూ సమాజాన్ని జాగృతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళల్లో తెలంగాణ ఉద్యమంతో సహా మందకృష్ణ మాదిగ ముందుంటాడు అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా అంగీకరించాల్సిందే. కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అన్న సమస్య తెలంగాణ సమాజాన్నే కాకుండా ఎక్కడైతే ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉందో అంతటా కూడా ఇది ఇప్పటి వరకు అపరిష్కృత సమస్యగానే మిగిలిపోయింది. 75 సంవత్సరాల రాజ్యాంగం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో కూడా ఈ సమస్యగానే ఉండిపోవటం అనేది చాలా శోచనీయమైన విషయం. అయితే నేనేమనుకుంటున్నానంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక క్లోజ్డ్ అంశంగా నేను భావిస్తున్నాను. అంటే వర్గీకరణ అనేది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అయితే ఎలా జరగాలి అన్న దాంట్లోనే ఇప్పుడు కమిషన్స్ వేయటం జరిగింది. కాబట్టి కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు చేసిన సూచనల ఆధారంగా రాజ్యాంగబద్ధంగా ఈ వర్గీకరణ జరుగుతుందని తప్పనిసరిగా ఆశించాలి. అయితే ఈ వర్గీకరణ ఎందుకు జరగాలి అన్న దాంట్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగానే చెప్పింది. మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి ఎస్సీ కులంలో ఉన్న ఈ మాదిగ ఉపకులాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటానికి వీలుగా వర్గీకరణ అనేది జరగాలి. ఆ వర్గీకరణ ఏ విధంగా చేస్తే ఇంతవరకు చారిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఇక ముందు జరగకుండా చూడటానికి ఎలాంటి ప్రాతిపదికల పైన ఈ వర్గీకరణ చేయాలో ఇప్పుడు నిర్ధారించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ చాలా వరకు ఇప్పుడు మనం చర్చను కనుక చూసినట్లయితే బయట జరుగుతున్న చర్చ, మేధావులు అనబడే వాళ్ళు చేస్తున్న చర్చ, ఇప్పుడు ఏంటంటే అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే, కానీ మనం విడిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు బీసీల సమస్య వచ్చినా ఇదే మాట్లాడతారు. బీసీలు విడిపోకుండా ఉండాలంటే కాస్ట్ సెన్సస్ చేయొద్దంట. అదేవిధంగా ప్రజలు విడిపోకుండా ఉండాలంటే, హిందువులు విడిపోకుండా ఉండాలంటే సెన్సస్ చేయొద్దన్నట్టు. విడిపోకుండా ఉండాలంటే వర్గీకరణ కూడా చేయొద్దు. మాదిగలు లేదా ఎస్సీ కమ్యూనిటీ విడిపోకుండా ఉండాలంటే వర్గీకరణ చేయొద్దు అని ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి నేననేది ఏంటంటే, వర్గీకరణ ద్వారా మాత్రమే ఎస్సీల ఐక్యత సాధ్యమవుతుంది. ఎస్సీల ఐక్యతకు వర్గీకరణ ఒక మొదటి మెట్టు. ఎందుకంటే సైకలాజికల్గా మనమంతా ఒకటే అన్న భావన ఎప్పుడు వస్తుందంటే, మనమంతా సమానం అన్న భావన వచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు అసమానత అనేది ఎస్సీలలో ఉన్న సమస్య కాబట్టి అసమానత లేకుండా రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేసినట్లయితే, ఎందుకంటే వర్గీకరణ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన అంశం, ఒక సామాజిక న్యాయబద్ధమైన అంశం, అసమానతలు రూపుమాపడానికి ఉపయోగపడే అంశం. ఈ దేశంలో కంప్లీట్ ఈక్వాలిటీ, అదేవిధంగా ఈక్వల్ ఆపర్చునిటీసు, అదేవిధంగా అన్ని రంగాలలో అందరికీ సమాన అవకాశాలు జరగాలంటే అది వర్గీకరణ ద్వారా మాత్రమే అవుతుందని ఇప్పుడు మన చర్చలో ప్రధానమైన అంశం. కాబట్టి వర్గీకరణ అనేది తప్పనిసరిగా చేయాల్సిందే. ఇక్కడ మీకు ఒక చిన్న స్టాటిస్టికల్ ప్రజెంటేషన్ అనేది మీ ముందు ఇస్తాను నేను. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరిగిందంటే, ఈ సర్వే 1994లో జరిగింది. మీరందరికీ వినే ఉంటారు. హానూరావు నివేదిక యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 1994లో అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలను అధ్యయనం చేయటం జరిగింది. చాలా మ్యాసివ్ డేటా కలెక్ట్ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నూక్ అండ్ కార్నర్స్లో ఈ యొక్క పరిశోధకులు వెళ్ళి
సమాజానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన అనేక సమాచారం సేకరించడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలను వాళ్ళ స్థాయి ఎక్కడుంది, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ స్టేటస్ ఏ విధంగా ఉంది అని ఒక స్కేల్ ఇచ్చారు వాళ్ళు. ఆ స్కేల్లో వాళ్ళు ఏం చెప్పారంటే హానూరావు నివేదికలో 10,000 పాయింట్స్ ఇచ్చారు. ఈ 10,000 పాయింట్స్లో అత్యధికంగా ఎన్ని పాయింట్స్ సాధిస్తే ఆ కులం టాప్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం బ్రాహ్మిన్స్ 9,999 పాయింట్స్తో అగ్రభాగాన ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. దిస్ ఈజ్ 1994 డేటా. అంటే ఇప్పుడు 1994 తర్వాత ఈ దేశంలో ఈ న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత ఇంకా విభేదాలు పెరిగిపోయాయి, అసమానతలు పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు ఇంకా అసమానతలు ఎక్కువగా ఉన్నాయని మనం అనుకోవాలి. కమ్మ కాస్ట్ 8,922 పాయింట్స్ వచ్చేదానికి, రెడ్డి కాస్ట్ 7,924 పాయింట్స్ వచ్చాయి, వెలమ కాస్ట్ 7,507 పాయింట్స్ వచ్చాయి, వైశ్య కాస్ట్ 7,332 పాయింట్స్ వచ్చాయి, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 5,103 పాయింట్స్ వచ్చాయి, కాపు కమ్యూనిటీ 4,903 పాయింట్స్ వచ్చాయి. అంటే 5,000 పాయింట్స్ పైన మొత్తం అగ్రకులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళంతా డేటా తీసి, ఇంతకుముందు చెప్పాను, ఎకనామిక్ డేటా, సోషల్ డేటా, కల్చరల్ డేటా, పొలిటికల్ డేటా కలెక్ట్ చేసి వాళ్ళు ఎరైవ్ చేసిందంటే 5,000 పైన ఉంటారు. ఇప్పుడు మాల మాదిగలు ఎక్కడ ఉన్నారో చూద్దాం. మాల వాళ్ళు 2,680 పాయింట్స్తో వాళ్ళు ముందున్నారు. మాదిగ వాళ్ళు 1,985 పాయింట్స్లో వాళ్ళకన్నా చాలా వెనుకబడి ఉన్నారు. అంటే మీరు ఏ విధంగా చూసిన డేటా, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ డేటా చూసినట్లయితే అన్ని రంగాల్లో మాదిగలు అత్యంత వెనుకబడి ఉన్నారని ఈ యొక్క ఫీల్డ్ డేటా అనేది మనకి చెప్తుంది. ఇంకా బీసీలకు సంబంధించిన డేటా కూడా ఇందులో ఉంది. చాలా వెనుకబడ్డ కులాలు కూడా ఇంకా అత్యధికంగా సంచార జాతులకు చెందిన కులాలు ఇంకా కిందికి ఉన్నాయి. కాబట్టి ఈ డేటా చెప్తుంది ఏంటంటే, అప్పుడే సజెస్ట్ చేసింది ఏంటంటే, ఆ తర్వాతనే మనకందరికీ తెలుసు రామచంద్రరాజు కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది, వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పింది, అదేవిధంగా దానికి సంబంధించి చట్టం కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత అనేక రాజకీయ కారణాల వల్ల వర్గీకరణను మళ్ళీ మొదటికి తీసుకొచ్చిన విషయం మనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉంది. పూర్తి రాజకీయ పార్టీలన్నీ పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ప్రభుత్వాన్ని పాలించిన రూలింగ్ పార్టీస్ కూడా అన్ని రాజకీయ పార్టీలు, ఆధిపత్య కులాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు పైన మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. కాబట్టి చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, సామాజిక న్యాయబద్ధమైన సమానత్వాన్ని దేశంలో తీసుకురావడానికి ఉపయోగపడే సమాన అవకాశాలు అందరికీ ఇవ్వాలని చెప్పే ఈ వర్గీకరణను అందరూ సంపూర్ణంగా సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీ గుర్తుకు తీసుకొస్తున్నాం. ఈ మధ్యకాలంలో కమిషన్ వేయటం జరిగింది కేంద్రంలో, రోహిణి కమిషన్. రోహిణి కమిషన్ బీసీల వర్గీకరణ గురించి మాట్లాడుతుంది. ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1970లోనే బీసీల వర్గీకరణ జరిగింది. ఏబిసిడి గ్రూపు అప్పుడు వర్గీకరణ చేశారు, ఈ గ్రూప్ తర్వాత యాడ్ చేశారు. ఏబిసిడిఈ గ్రూపులు ఇప్పుడు బీసీలలో ఉన్నాయి. అయితే చాలా ఏండ్ల కింద డేటా పట్టి చేశారు కాబట్టి మళ్ళీ వాటిని రీఫార్ములేట్ చేయాల్సిన అవసరం ఉందని మేము కూడా భావిస్తున్నాం. కానీ స్థానిక సంస్థలలో వర్గీకరణకు ఫాలో కావటం లేదు, రిజర్వేషన్స్ ఫాలో కావటం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి బీసీ వర్గీకరణ ద్వారా ఎన్నికలు జరుపుతుందని మేము ఆశిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఆ వర్గీకరణ ఆధారంగా కూడా స్థానిక సంస్థలలో తప్పనిసరిగా ఈ వర్గీకరణ ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటుకు తర్వాత మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఫాలో కావాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే రోహిణి కమిషన్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 2017లో వేయటం జరిగింది. రోహిణి కమిషన్ 2023లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దాన్ని 13 సార్ల బీజేపీ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతుంది. చివరికి 2023లో సబ్మిట్ చేశారు, కానీ బీజేపీ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం జరగలేదు. ఆ రిపోర్టును యాక్సెప్ట్ చేసిందా, చెత్తపుట్టలో వేసిందా, లేదా దాన్ని అమలు చేయబోతున్నారా అన్నది ఇంతవరకు తెలియదు. కానీ నేషనల్ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మాత్రం
ఆ వర్గీకరణను యాక్సెప్ట్ చేసింది, దాన్ని అమలు చేయాలని కోరుకోవటం కూడా జరిగింది. గవర్నమెంట్ ఇంతవరకు ఆ డేటా బయట పెట్టడం ఇష్టం లేదు. కానీ బీజేపీ గవర్నమెంట్ మాత్రం ఆ డేటాను ఆల్రెడీ ఉపయోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారు. ఒకటి బెనిఫిటెడ్ అడెక్వేట్లీ, అది 2% బీసీలు మాత్రమే బెనిఫిటెడ్ అడెక్వేట్లీ అని రోహిణి కమిషన్ డేటా ఆధారంగా చెప్పింది. లెస్ బెనిఫిటెడ్ 6% చెప్పింది, లీస్ట్ బెనిఫిటెడ్ 9% చెప్పింది, నాట్ ఎట్ ఆల్ బెనిఫిటెడ్ అది 10% కేటగరైజ్ చేసి వాళ్లకు ఇవ్వాల్సిందిగా పేర్కొనడం జరిగింది. అంటే 97 కులాలు బెనిఫిటెడ్ అడెక్వేట్లీ, 328 కులాలు లెస్ బెనిఫిటెడ్, 534 కులాలు లీస్ట్ బెనిఫిటెడ్, 1674 కులాలు నాట్ ఎట్ ఆల్ బెనిఫిటెడ్. అంటే ఇవన్నీ సైంటిఫిక్ డేటా ఆధారంగా రోహిణి కమిషన్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ వర్గీకరణ నేషనల్ స్థాయిలో కూడా బీసీల వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాటిని అమలు చేయటమే కాకుండా అటు నేషనల్ లెవెల్లో రిజర్వేషన్స్లో కూడా, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో కూడా ఈ వర్గీకరణ అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే బీసీ వర్గీకరణను జాతీయ స్థాయిలో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది, స్థానిక సంస్థలలో ఈ వర్గీకరణ ఆధారంగా ఎన్నికల్లో ఈ చిన్న కులాలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా జరిగి వాళ్ళకు కూడా ఆ వర్గీకరణ ఆధారంగానే లోకల్ బాడీస్లో వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని అవుతానని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.